హాయ్ గైస్. మీకు ముఖ్యాంశము రైతన్నలకు మరి ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యాంశం చెప్పాలనుకుంటున్నాను. మరి చాలామంది మట్టుకు మరి స్టార్టర్లు ఓపెన్గానే ఉంచుతున్నారు కాబట్టి మరి ముఖ్యంగా ఆలోచించదగ్గ విషయం ఏంటంటే మన బాక్స్ లోపల బల్లులు కానీ అట్లా ఎలుకలు కానీ ఉండడం జరుగుతుంది కాబట్టి బల్లులే కదా అని మనం ఈజీగా తీసి పారేయకూడదు. ఎందుకంటే బల్లులు వచ్చేసి మనకు ఇది ఇది ఇన్కమింగ్ కదా. ఈ ఫీజుల నుంచి మనకు ఇన్కమింగ్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి మరి ఆటోమేటిక్ దాంట్లోకి పోతాయి కాబట్టి మరి ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ ఇన్కమింగ్ ఈ ఫీజుల నుంచి వచ్చే ఇన్కమింగ్ ఏదైతే ఇక్కడ ఉంటుందో పైన ఇది అవుట్ గోయింగ్, ఇది ఏంటంటే ఇది ఇది మన మోటార్కి పోతుంది కాబట్టి మరి ఇన్కమింగ్ వచ్చేదానికి మరి అవుట్ గోయింగ్ వచ్చేదానికి మనం ముఖ్యంగా ఏంటంటే చెక్ చేసుకోవాలా. డబ్బల గినంగా బల్లుల గినంగా ఉన్నట్లయితే అవి సడన్గా అంటుకొని ఇక్కడ ఒక్కదానిపైన ఉంటే చనిపోతే ఏం కాదు. అది ఒక్కో బల్లి ఏమవుతుందంటే 3 ఫేజ్ కానీ 2 ఫేజ్ కానీ మీద పడి చనిపోవడం జరుగుతుంది. అయితే ఫేస్ టు ఫేస్ అయ్యి మోటార్లు కాలిపోవడం జరుగుతుంది అక్కడొక్కడు ఒకటి. మళ్ళీ రన్నింగ్ టైంలో మనకు ఏమవుతుందంటే ఈ సైడ్లో కూడా ఇన్కమింగ్ మనకు మోటార్లకు పోయే కేబుల్ పైన కూడా వచ్చి పంటున్నాయి అన్నట్లు బల్లులు. మరి పంటే కూడా అట్లా కూడా ప్రాబ్లం అయ్యి మోటార్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడ పత్తులు ఉంటాయి అన్నట్లు కింద చూసిరా. ఇక్కడ మనము ఈ కాంట్రాక్టర్ ఎప్పుడే కానీ మనం చూసుకున్నాలి. ఎప్పుడు ప్రతిసారి మనము దీనికి గ్రిల్స్ పెట్టుకున్నా కానీ కాంట్రాక్టర్కు చాలా మంచిది. ఇట్లా కాంట్రాక్టర్ ఇట్లా అనగానే ఇడిసపెట్టేయాలన్నట్లు. ఇడిసపెట్టకుండా అట్లనే ఉన్నా అనుకోండి మనకు మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా కోరుచున్నాను. మనం అనుకుంటాం చిన్నదేలే అని మిస్టేక్స్ అని అనుకుంటాం, కానీ మనకి ఇవి వేలు పెట్టి తినే కానీ మనకి వీడి బాధ ఏందో తెలియదు. కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించి ఆలోచించాలా. మరి మనకు ఆటోమేటిక్ ఇది స్టార్టర్ సప్పుడు ఎప్పుడు వస్తాయంటే బరాబర్ మనకు ఇక్కడ పత్తులు ఉన్నాయి చూడండి. ఇక్కడ పత్తులు, ఈ పత్తులు మనకు పైన బరాబర్ ఆ పత్తి ఈ పత్తి బరాబర్ టచ్ కాకుండా ఉండడంతో స్టార్టర్ మరి సప్పుడు వస్తుంది. అప్పుడప్పుడు మనం దీన్ని కెపాసిటీ ఈ కాంట్రాక్టర్ని ఇప్పి మనం పత్తులు సాపి వేసుకుంటే మనకు ఇటుకే కానీ ఒక రఫ్ పేపర్ దొరుకుతుంది. దాంతో మనం సాపి వేసుకుంటే మనకి ఎటువంటి కార్బన్ రాదు. సరైన సప్లై మనకు మన మోటార్కి వెళ్తా అనేసి గుర్తెరగాల ప్రతి ఒక్కళ్ళు. మరి ముందుగా ఇవి ఆలోచించి మరి ఏం లేవు అని మనకు 100% ప్రూఫ్ అయిన తర్వాత అప్పుడు మనం ఆటోమేటిక్ ఇట్లా స్టార్ట్ చేసుకోవాలన్నట్లు. అప్పటిదాకా స్టార్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ లేదు కాబట్టి దీంట్లో మనకు లైట్ షో వేస్తలేదు. అందుకోసం అనేసి నేను అంటున్నాను. ఎప్పటికి కానీ మోటార్ల దగ్గర అశ్రద్ధ తీసుకోవద్దు. మరి ఇక్కడ మనము ఉండే ప్లేస్లో కూడా మంచిగా ఉంచుకోవాలని చెప్తున్నాను. ఎప్పుడే కానీ సీదలు కానీ ఎక్కడ కానీ ఉంచుకోవద్దు. మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ మనం జిఐ పైపుని ముడతాం చూడు, గ్యాల్వనైజ్, అక్కడ వచ్చినా కానీ ఎప్పుడే కానీ బాడీ షాట్ రావచ్చు. డైరెక్ట్ ఇట్లా ముట్టకుండా మనం ఇట్లా టచ్ చేసి చూస్తే బాగుంటుంది అనేసి నేను అంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మరి అన్నదాతలు రైతులు మరి ప్రతి ఒక్కళ్ళు మరి ఈ వీడియో గమనించుకొని మరి చేయాలని నా యొక్క మనవి. కాబట్టి చిన్న విషయమని తీసి పారేయకండి. మరి చిన్న విషయమే పెద్ద విషయంగా మారుతుంది, మనకు ప్రమాదంగా మారుతుంది. కాబట్టి ఈ ముఖ్యమైన 3 గైడెన్స్ పాటిస్తే మనకు చాలా సంతోషం అని అంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరి ఓకేనా, మరి బాయ్, మరి ఉంటాం, మరి ఓకే బాయ్.